కరెన్సీలో మరో విప్లవాత్మక మార్పు రానుందా? ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల దిశగా ఆర్బీఐ చూపు సారిస్తోందా? పాలిమర్ నోట్లుగా 10 రూపాయలు 20 రూపాయలు డినామినేషన్ను తీసుకొస్తారా? ఆర్బీఐ గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రచారంతో ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా హల్చల్ చేస్తోంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించిందన్నది మార్కెట్ వర్గాల్లో జరుగుతున్న పెద్ద ప్రచారం. దీన్నలా పక్కన పెడితే ప్లాస్టిక్ నోట్ల వల్ల ఎంత లాభం, వీటి తయారీలో ఉన్న సవాళ్లేంటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీస్తోంది. ఇండియన్ కరెన్సీలో మరో విప్లవాత్మక మార్పు రానుందా? ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల దిశగా ఆర్బీఐ చూపు సారిస్తోందా? పాలిమర్ నోట్లుగా 10, 20 డినామినేషన్ తీసుకొస్తారా? గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రచారంతో బాగా హల్చల్. దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చెలామణిలోకి వచ్చే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముందుగా 10 రూపాయలు 20 రూపాయల నోట్లను పాలిమర్ నోట్లుగా ప్రింట్ చేసే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇందుకు ఆర్బీఐ కీలకమైన చర్యలు ప్రారంభించిందని అంటున్నారు. అయితే పైలట్ ప్రాజెక్టు తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది అన్నది మార్కెట్ వర్గాల్లో జరుగుతున్న పెద్ద ప్రచారం. ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను కోరినట్లు సమాచారం అందుతోంది. ఇందులో బయాక్సియల్ ఓరియంటెడ్ పాలీప్రొపైలిన్ ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ ను సరఫరా చేయాలని పేర్కొందంటున్నారు. మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లు అవసరమని, వాటిలో 2 డినామినేషన్లకు చెరో 34,000 రీములు కేటాయించినట్లు టెండర్లో వెల్లడించారన్నది దీని సారాంశం. ఈ పాలిమర్ షీట్లలో పారదర్శకత విండో, మెటాలిక్ న్యూమరల్, మ్యాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండాలని ఆర్బీఐ నిర్దేశించినట్లు చెబుతున్నారు. చైనా, పాకిస్తాన్కు సంబంధించిన కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉండాలని, అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరించకూడదని కూడా కఠిన నిబంధనలు విధించినట్లు చెప్తున్నారు. ఇవి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు. (1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండడంతో పాటు నకిలీ చేయడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం తగ్గడం, పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించే అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జూన్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష సమయంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలనలో ఉంది అన్నారు. వాటి ప్రయోజనాలు, వ్యయ భారం, అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల 2027లో పూర్తి స్థాయి అమలు జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నా దీనిపై ఆర్బీఐ అధికారికంగా ధృవీకరించలేదు.